అందరూ పిలవండి. అయాన్స్, ఎలియోనై, క్రిస్టోఫర్ 3 పేర్లు కలిపారు. దీని గురించి వాళ్ళ నాన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. కొన్ని రోజులు ఇంకా చాలా ఇబ్బంది పడింది. బ్లడ్ కూడా 8% వస్తుంది. ఇక హెల్త్ పరంగా చాలా ఇబ్బంది అయింది. దేవుడి మీద మేము భారం పెట్టి ఇంకా అంటే మంచి ఆరోగ్యం దయచేశాడు. ఇంకా అయిన సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యి దేవుడి కృప వల్ల మీరందరూ చేసే ప్రార్థన వల్ల మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అలాగే మంచి బిడ్డని మాకు అనుగ్రహించారు. ఎందుకంటే జరిగిన ప్రతిదానికి కూడా మేము ముందుగా దేవుడి మీద మనం భారం వేసి జరిగింది. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో మాకు తోడుగా ఉండి సహాయం చేశాడు. ఆయన కృప, ఆయన కాపుదల మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే మన బంధువులైనా కూడా అమ్మ ఇలా జరిగిందా అలా జరిగిందని చెప్పడం తప్ప మనకి ఓదార్చి కానీ ఏదైనా మనకు ఒక తోడుగా ఒక ఆదరణగా ఉండేదైతే ఎవరు ఉండరు. కానీ మన ఏసే అలా కాదు మనకి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అది ఆర్థిక పరంగా అవని అనారోగ్యపరంగా అవని ప్రతి విషయంలో కూడా మనకి ఎంతగానో తోడుగా ఉండి దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ఆదరణ మనకి అది వర్ణించలేనిది. ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో మా కుటుంబం పట్ల ఎంతగానో తోడుగా ఉండి ఆయన చేసిన గొప్ప అద్భుత కార్యం బట్టి, ఎందుకంటే తనకి అంత హెల్త్ ప్రాబ్లం వచ్చి నదింత 6 నెలలు పాటు జ్వరం రావడం మళ్ళీ తగ్గడం ఇంకా అలా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఓవరాల్గా హెల్త్ అంత ఇబ్బంది అయినా కూడా దేవుడు ఒక్కసారిగా అన్నిటిలోంచి కూడా దూరపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేశాడు. అలాగే మంచి బిడ్డని మాకు ఇచ్చినందుకు, అలాగే ఇక్కడ సంఘం తరఫున పాస్టర్ గారు అలాగే సంఘం కూడా ఎంతగానో ప్రార్థన చేసి ప్రతి విషయంలో కూడా ఎలా ఉంది ఏంటని మమ్మల్ని అడుగుతూ ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ వాళ్ళ ఫోన్లో మమ్మల్ని మాట్లాడుతూ చేసిన దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి విషయాలు కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించిన పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న సంఘానికి అందరికీ నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించిన దాకా. నమ్మిన వారు దీని యొక్క అర్థం చెప్తున్నారు పేరెంట్స్. అయాన్స్ అంటే దేవుని బహుమానం, ఎలియోనై అంటే దేవుని వైపు చూచుట, క్రిస్టోఫర్ అంటే వాళ్ళ డాడీ పేరు, వాళ్ళ తాతయ్య పేరు. కనుక దేవుని చేత పొందుకున్న ఈ బహుమానాన్ని ఆయన వైపు చూసేటట్లుగా వాళ్ళ తాతలాగా సింగర్గా పెంచాలన్నది వారి యొక్క హృదయ ఆశ. దేవుడు అలాంటి కృప వారికి అనుగ్రహించును కాక. అపరంజిని తన భర్తను ప్రేమించిన కుమారుడు ఆశ్రయ్ యొక్క బర్త్డే సంబంధంగా ఆ సందర్భంగా ఇక కేక్ కటింగ్ కూడా మనం చేద్దాము. ఈరోజు మరి పుట్టినరోజు మన ఆశ్రయది పుట్టినరోజు నిన్న. మరి ఈరోజు మరి క్రిస్టోఫర్ మనవడు నా మనవడు కూడా ఉంటాయి. అయితే ఈరోజు పేరు పెట్టడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా మన వాడు లేకపోవడం వల్ల మేము చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా నన్ను సంప్రదించేవాడు. ఇప్పుడు వచ్చా ఇది పరిస్థితి ఏం చేద్దాం, మరి అసలు ఈరోజు ఏం చేద్దాం. మొట్టమొదటిసారి మాకవరపాలెం అర్జునపేటలో అపరంజి పుట్టినరోజు జరిపేవాళ్ళు. ఫస్ట్ అపరంజి పుట్టినరోజు తర్వాత మన సూర్య పుట్టినరోజు జరిపేవాళ్ళు. ఇది ఎస్టీ కాలనీలో మొట్టమొదట అలవాటు చేసింది
మా వాళ్ళు ఇద్దరే. ఆ తర్వాత అందరూ కూడా పుట్టినరోజు మొదలెట్టారు. ఎందుకంటే మేము మొట్టమొదటి పుట్టినరోజు చేయిన తర్వాత కొంతమంది యానం చేశారు. అయ్యో మేము పుట్టినరోజు వల్ల ఏంటంటే పిల్లలకి జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో పాటు కూడా పరిజ్ఞానం కూడా వస్తుంది. ఎందుకంటే జ్ఞానం కంటే పరిజ్ఞానం గొప్పది. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మా అయితే మావాడు ఈ లోటు మావాడు లేని లోటు మేము చాలా చింతిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. మరి అవకాశం ఇచ్చినటువంటి మన భాష గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఏమేమండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కేక్ కటింగ్ కార్యక్రమం కొరకు అప్రంచిని ఏది భువనమ్మ గారు కూడా రావాలి. రండి రండి, ఫ్యామిలీ అంతా రండి రండి రండి. రండి రండి అర్జున్ రండి. అరవై ఉందా అందుబాటులో? నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయుదువు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయుదువు. ఏమీ లేని స్థితిలో స్థితిని నిట్టుకుండగా నన్ను మార్చితివే. ఏమీ లేని స్థితిలో స్థితిని నిట్టుకుండగా నన్ను మార్చితివే. ఎలోహిం 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 నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయుదువు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, సర్వశక్తుడైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ప్రియ కుమారుని ప్రేమించి నామకరణము చేయడం జరిగింది. మీకు నిండు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రజని తన భర్తను ప్రేమించి మీరు ఇచ్చిన కుమారుడు ఆశ్రయ బర్త్డే సందర్భంగా నూతన సంవత్సరములు అడుగుపెట్టిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కేక్ కటింగ్ చేస్తున్నాం. ప్రభా, కుమారుని సంఘంగా సేవకులుగా యేసు నామమున దీవిస్తున్నాం, యేసుక్రీస్తు నామమున ఆశీర్వదిస్తున్నాం. ప్రభువా, భక్తి అందును, బుద్ధి అందును, జ్ఞానమందును, ఆరోగ్యమందును కుమారుణ్ణి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, తనకి ఇవ్వబడిన మంచి తలంతులు మరింతగా వృద్ధి చెంది ప్రభువా నీకు మహిమకరముగా జీవించుటకు సహాయము చేయండి. ప్రభా, కేక్ కట్ చేస్తుండగా కేకు వలె మధురమైన మృదువైన జీవితాన్ని బిడ్డకు దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, పట్టుకోండి. క్యాండిల్స్ చూస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అస్రా, హ్యాపీ బర్త్డే టు యూ, many great things to you, many great things to you, many great things to Asra, many great things to you. Happy long life to the friend, happy long life to the, happy long life to the Asra, happy long life to you. May God bless you, may God bless you, may God bless you, may God bless you. Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. పిల్లలందరూ వస్తారు, వాళ్ళతో ఫోటో దిగులు. కానీ ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూటాన్ని ముగించుకుందాం. ఎంతో ఓపికతో మరి ఎప్పుడు ముగిస్తారని ఎదురు చూస్తూ ప్రేమపూర్వకంగా కూర్చున్న మిమ్మల్ని అందరినీ కుటుంబ పక్షాన
మరి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు భోజన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి మరి బిడ్డను ఆశీర్వదించి వెళ్ళాలని కోరుతున్నాను. దైవజనులు నాన్నగారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ఇలాగ ప్రార్థన అయిన తర్వాత పిల్లలు వేదిక మీదకి వస్తున్నారు. ప్రార్థన చేసుకున్నామండి. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రభుని స్తోత్రం పరకు ఇక నూతన భర్తలు జరుపుకునే బిడ్డలు కూడా మీరు దీవించి ఈ ఆశీర్వాదం ఈ కుటుంబంపై మీరే ఉంచమని అడుగుతున్నాం. ప్రభు వచ్చిన ఒక్కొక్కరిని పేరు చెప్పిన ఈ దీవుని బిడ్డలందరిపై ఉంచి ఈ ఆశీర్వాద బిడ్డలు ప్రభు నడిపిస్తారని పేరు నామకరణ చేసిన కుటుంబం మనకని సదా తోడే నడిపించునిగాక. ఆమె ఈశ్వరక్తమే జై, ప్రవేశరక్తమే జై, ప్రవేశనామ సంపూర్ణ విజయం కలిగినగాక. ఆమె ఇంతటితో ఈ కూడిక ముగించబడ్డది. అయాన్స్ని ఆశ్రయం మీరందరూ దీవించండి. పిల్లలు ఒకసారి రండి వేదిక మీదకి. మీకు కేక్ పెడతారు. మిగతా వాళ్ళు ఒకసారి లేచి నిలబడితే భోజనం కొరకు ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్ర Aquila, ya le sale, carga. Una que ya,